ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో ఏబీవీపీ ఉస్మానియా విశ్వవిద్యాలయం కరపత్రాన్ని విడుదల చేస్తూ జాతీయ కార్యవర్గ సభ్యులు స్టేట్ యూనివర్సిటీస్ కన్వీనర్ జీవన్ మాట్లాడుతూ భారతదేశం ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన విశ్వవిద్యాలయం ఉస్మానియా విశ్వవిద్యాలయం అని అమెరికా, లండన్, జర్మన్, రష్యా, చైనా మరియు మరికొన్ని దేశాలు 1960 నుండి 1990 వరకు వచ్చి ఆ దేశంలో విద్యా వ్యవస్థను విశ్వవిద్యాలయాలను బలోపేతం చేయడానికి ఓయుకి వచ్చి పరిశోధనలు చేసి వారి దేశాల్లో అభివృద్ధి చేసుకున్నారని, అలాంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఉస్మానియా విశ్వవిద్యాలయం ఈ రోజు అడుగడుగున సమస్యలతో కొట్టుమిట్టాడుతుందని ప్రభుత్వాలు చోద్యం చూడడం అనేది సిగ్గుచేటు అని అన్నారు. డిసెంబర్ 9వ తారీఖున సీఎం రేవంత్ రెడ్డి 1000 కోట్లు ఇచ్చి అడుగు పెడతానన్న చెప్పాడని ఏబీవీపీ స్వాగతిస్తుందని, కానీ విశ్వవిద్యాలయంలో ఉన్న అధ్యాపకేతర భర్తీ చేసి పరిశోధనలను ఇన్స్ట్రక్టర్లకు నూతన ఒడివడికతో ఉన్నటువంటి క్లాస్ రూమ్స్ ను, హాస్టల్ ను అభివృద్ధి చేసి ఓయూలు అడుగు పెట్టాలని జీవన్ గారు డిమాండ్ చేశారు. భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే అతి ప్రాచీనమైన యూనివర్సిటీ ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ. అలాంటి ఉస్మానియా యూనివర్సిటీకి 1970లో, 1980లో, 1990లో వరకు దాదాపు జర్మన్, యూకే, లండన్ అలాంటి దేశాలు అక్కడ యూనివర్సిటీల డెవలప్మెంట్ కోసం ఎక్కడికి పోవాలంటే ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వచ్చి ఈ విధంగా ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో అన్ని సంవత్సరాలు వచ్చి వాళ్ళంతా రీసెర్చ్ చేసి ఇక్కడ ఒక నెల రోజుల పాటు ఉండి ఉస్మానియా యూనివర్సిటీ ఏ విధంగా ఉందని చూసి అక్కడ పోయి యూనివర్సిటీలు పెట్టి అక్కడ చాలా అద్భుతమైన డెవలప్మెంట్ జరిగింది. కానీ చూసుకున్నట్టయితే ఈ 10-20 సంవత్సరాలలో ఉస్మానియా యూనివర్సిటీ పరిస్థితి అఘోర గోచరంగా ఏర్పడేది. సంక్షోభంలో ఈరోజు ఉస్మానియా కొట్టు మిట్టాడుతుందని చెప్పి ఈరోజు తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ ప్రజానికానికి తెలియజేస్తున్నాం. ఈరోజు చూసుకున్నట్టయితే అధ్యాపక పోస్టు 1258 పోస్టు ఉండాల్సిన కాడ కేవలం 300 పోస్టులతోటి నడకన నడుస్తుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కానీ ప్రతి విషయంలో ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో అడుగున సమస్య వలయంతో కొట్టుమిట్టాడుతుంది. మొన్నటికి మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చి హామీ ఇచ్చి 1000 కోట్ల నిధులు మేము కేటాయిస్తాం, మేము 100% డిసెంబర్ 9వ తారీఖు నాడు సోనియా గాంధీ బర్త్డే ఉంది, ఆ రోజు వచ్చి 1000 కోట్లు ఇస్తా అని హామీ కూడా జరిగింది. మేము అలాంటి వాటికి వ్యతిరేకమే కాదు, మేము రేవంత్ రెడ్డి గారిని స్వాగతిస్తున్నాం. కానీ మీరు మీ నోటి వాక్యం ద్వారా ఏ విధంగా అయితే పదాలు వచ్చాయో, మీ యాస భాషలో కంప్లీట్గా 1000 కోట్లు ఇస్తానని చెప్పారో అవన్నింటినీ కూడా ఇచ్చి ఉస్మానియా యూనివర్సిటీలో అడుగు పెట్టాలని చెప్తున్నాం. లేని పక్షంలో ఈరోజు విద్యార్థులు కూడా నిన్ను ఎన్సీసీ గేట్ కానీ ఇటు తార్నాకలు కూడా ఒక అడుగు కూడా లోపలికి పెట్టనీయమని చెప్పేసి ఖబర్దారని తెలియజేస్తున్నాం.